పుట్ట అంతటా ఉన్నది పరమాత్మ అని తెలుసుకొని మరింత రమిస్తే ఒక రోజు భగవంతుడు కనిపిస్తాడు. విషయం ఇంతటితో పూర్తి కాదు, భగవంతుడు కలిసిపోవడం అని. యువతల కూర్చున్నాడు కృష్ణుడు, అవతల వింటున్నది అర్జునుడు అని కాదు. యువతల కృష్ణుడే ఉన్నాడు, అవతలే కృష్ణుడే ఉన్నాడు. చెట్టు కృష్ణుడే, పుట్ట కృష్ణుడే. మనకు కీర్తనలో పాటలు పాడుతున్నాడు, నిన్న కూడా పాటలు పాడాడు. తల్లివి నీవే మా తండ్రివి నీవే, గురుడవు నీవే మా దైవము నీవే, సర్వము నీవేను లేరా కృష్ణ మా ముర వినలేరా. ఉన్నది మొత్తం నువ్వే, నేననుకోని లేరు. లోకమంతా ఏంటిది? లోకమంతా ఆవరించి ఉన్న శివుని మనం చూడగలగాలి. లోకమంతా ఆవరించి ఉన్న శివుని మనం చూడగలిగితే నువ్వు నేను అనే తేడా ఉండదు. మనమందరం హిందువులం, మనమందరం పరమాత్మకు సేవకులం. మనం వచ్చింది పరమాత్మని తలుసుకోవడానికి. ఈ విషయం ఎప్పటి వరకు నీకు విషయాలుగా మోహం గుంజుతూ ఉంటుందో మాయ పనిచేస్తుంది అని అర్థం. ఎప్పటి వరకు కొంచెం కార్లు కొంచెం బస్సులు అని ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయేది పరమాత్మ కాదు, ఎప్పటికీ నిలిచి ఉండేది ఉంటుంది చూడండి, అది పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు ఆనందంగా అనిపిస్తుంటుంది అంటే మిగిలిన అన్నిటికంటే కూడా. మనం బెల్లంపల్లి వెళ్తాం, ఆకలి అయితే సమోసా తింటాం, మళ్ళీ ఐదికి వస్తాం, ఆకలి అయితే మిర్చి తింటాం. ఇంటికి వచ్చినాక అమ్మ అన్నం పెడుతుంది పప్పన్నంతో. పప్పన్నం తిన్న తర్వాత కడుపు ఇంకా మళ్ళీ ఆకలి కాదు. ఎవరిని కోరితే కోరడానికి ఇంకేమీ మిగిలి ఉండదు, ఇంకేమీ అవుతుంది. నాకు ఆయన అడుగుతారండి ఎవరిని, రంతిదేవుణ్ణి, నీకేం కావాలి అంటే నాకు కామయ్య మోక్షం స్వర్గాన్ని నాకు పునర్భవం, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకు స్వర్గమంతా చేయద్దు. మరి ఏం కావాలి అంటే ఎవరైతే నేను మొక్కుతాడో వాని పాదాలు కలిగే భాగ్యం అంతే. పరమాత్మ భాగ్యం వద్దు, కేవలం స్వామివారి యొక్క భక్తుని పాదాలు. చూడండి, లోకం మీద దేశంలో భగవంతుని గుళ్ళ కంటే భగవంతుని భక్తుని గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. శివాలయాలు ఎన్ని ఉన్నాయో, కోదండ రామాలయాలు ఎన్ని ఉన్నాయో, మన తాండూరు మండలం ఎక్కడుండి హనుమంతుని ఆలయాలు అన్నీ ఉంటాయి. హనుమంతుడు భగవంతుడు కాదు, భక్తుడు. భగవంతుని నమ్ముకోడు, నమ్మితే అట్లా నమ్మాలి భగవంతుని. అటువంటి నమ్మకం మనకు తువ్వలు చూపెట్టిరు. ఇటువంటి కథలు ఎన్ని ఉన్నా మనకేంటి, భగవంతుని తువ్వలు చూపిస్తాయి అంతే. ఒక నది ఉంటుంది, ఎక్కడో గుట్టలాగా ఉంటుంది. దాని లక్ష్యం ఏంటిదంటే సముద్రాన్ని చేరటం. గుట్ట వచ్చిందని ఆగది, చెట్టు వచ్చిందని ఎనకపోదు, పెద్ద బొంద వచ్చిందని అది ఆగిపోదు. అది నడుస్తూనే ఉంటుంది, తువ్వ తీసుకుంటుంది, సైడ్కి తీసుకుంటుంది, ఎటో వెళ్ళిపోతుంది, లాస్ట్కి పరమాత్మని చేస్తుంది. పరమాత్మను చేరినాక నది ఉండదు. ఒకరోజు మనం భగవంతుని పట్టుకొని భగవంతుని పాద పట్టుకొని నమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా, మళ్ళీ మీరు నేను అనేది ఉండదు. ఉన్నది ఒక్కడే పరమాత్మ. నీ రూపంలో ఉంటాడు, నా రూపంలో ఉంటాడు.